నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 10వ తారీఖు గురువారం. ఈ రోజు అత్యంత విశేషమైన రోజు గురు పౌర్ణమి. ప్రతి ఒక్కళ్ళకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. శ్రీ గురుభ్యో నమః. ప్రతి ఒక్కరూ గురువుని స్మరించుకోండి, గురువుకి పూజ చేసుకోండి, గురువుకి గౌరవించడం నేర్చుకోండి. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:52 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50 ఈరోజు తిథి పౌర్ణమి రాత్రి 2:04 వరకు. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 6:37 వరకు. ఈరోజు వర్జ్యము మధ్యాహ్నం 2:51 నుంచి సాయంత్రం 4:31 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1:58 నుంచి మధ్యాహ్నం 3:36 వరకు. యమగండ కాలం తెల్లవారుజామున 5:52 నుంచి ఉదయం 7:39 వరకు. అమృత ఘడియలు రాత్రి 12:54 నుంచి రాత్రి 2:35 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూలై నెల 10వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు 12వ ఇంట, బుధుడు కర్కాటకంలోనూ సంచారం చేస్తున్నాడు. అయితే ఫలితాలు నిరాశ, ఒత్తిడి, ఆరోగ్యపరమైన ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ రోజు మీకు మౌనమే శ్రేయస్కరంగా చెప్పబడింది. అయితే పరిహారంగా శివాభిషేకం చేయించుకోండి, శివాలయ దర్శనం చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు 11వ స్థానంలోను, గురు శుక్రులు ఇద్దరు లగ్నంలో సంచారం చేస్తున్నారు. వీటి యొక్క ఫలితాలు అదృష్టదాయకమైన రోజు. ఈ రోజు చాలా మంచి రోజు, లక్కీ డే అని చెప్పొచ్చు. ఆదాయం పెరుగుతుంది. దీంతో పాటు మిత్రుల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గురువారము పసుపుతో కనుక గురు పూజ చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందవచ్చు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 10వ స్థానంలోను, బుధుడు 2వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. దీని యొక్క ఫలితాలు వృత్తిలో స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. అధికారులు మీ పట్ల అనుకూలంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. ఈ రోజు అత్యంత శుభదినము. ఏ పని ప్రారంభానికైనా ఈ రోజు ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా ఆకుపచ్చని వస్త్రాలను దానంగా ఇచ్చుకుంటూ గణపతి ఆలయ దర్శనం చేసి స్వామివారికి పూజ చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 9వ స్థానంలోను, మంగళుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు యాత్రల్లో లాభాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు విజయాలకి సూచనలు కనిపిస్తున్నాయి. ఇతరత్ర అన్ని రంగాల వాళ్ళకి ఈ రోజు అత్యంత యోగదాయకమైన రోజు. అదే మీకు చెప్పదగిన పరిహారము, సోమవారం నాడు శివాలయంలో కానీ మీ గృహంలో కానీ అభిషేకం చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 8వ స్థానంలోను, సూర్యుడు 11వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మానసిక ఆందోళన, అనారోగ్యం నుంచి కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. దీనికి పరిహారము సూర్యారాధన చేసుకోవడంతో పాటుగా నెయ్యి దీపాన్ని కనుక వెలిగించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందవచ్చు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 7వ స్థానంలోను, బుధుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు వివాహ సంబంధాలు మెరుగవుతాయి. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులకు అనుకూలమైన సమయము. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఓం నమ శివాయ అనే మంత్రాన్ని యథాశక్తి చదువుకుంటూ శివాలయ సందర్శనం చేసినట్టయితే కనుక మెరుగైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 6వ స్థానంలోను,
శుక్రుడు 10వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆరోగ్య సమస్యల నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది. సేవా కార్యక్రమాలు సక్సెస్ ని ఇస్తాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, దుర్గామ్మ వారి ఆలయ సందర్శనం చేసుకుని అక్కడ నెయ్యి దీపాన్ని కనుక వెలిగించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 5వ స్థానంలోను, మంగళుడు 9వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్య, సృజనాత్మకత రంగాలలో చేసే వారికి విపరీతమైన లాభాలు వచ్చేటట్టు, విజయ పరంపర వచ్చేటట్టుగా కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు, కుజగ్రహ శాంతి చేయించుకునేవారు, స్తోమత ఉన్నవారు చేయించుకోవచ్చు. కుదరని వారు హనుమంతుడి ఆలయంలో హనుమాన్ చాలీసాని 11 సార్లు చదివే ప్రయత్నం చేస్తే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 4వ స్థానంలోను, గురుడు 6వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు కుటుంబంలో శుభ వాతావరణము, శుభవార్తలు వినడము, ఆస్తి విషయాలలో సానుకూలత ఏర్పడము జరుగుతుంది. అయితే పరిహారంగా గురు పూజ చేసుకోవడంతో పాటుగా పసుపు దీపాన్ని వెలిగించినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 3వ స్థానంలోను, శని భగవానుడు 2వ స్థానంలో వక్రగతిలో సంచారం చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ వక్రగతిలో సంచారం చేశారో ఫలితాలు కృషికి తగిన, శ్రమకి తగిన ఫలితాలను పొందుతారు. కార్యసిద్ధి, కార్యయోగము, ఆకస్మిక ధనప్రాప్తి, ధనయోగము, భూమి వస్తు వాహన యోగము గోచరిస్తోంది. అయితే పరిహారంగా శని అష్టోత్తర పఠనం చేసుకోవడంతో పాటు నల్ల నువ్వులను దానంగా ఇచ్చుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 2వ స్థానంలోను, శని లగ్నంలో వక్రగతిలోను సంచారం చేయడం వల్ల ఆదాయం వృద్ధి అవుతుంది. కుటుంబంలో సంతోషకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. మీకు చెప్పదగిన పరిహారము, శని పూజ చేయించుకోవడంతో పాటు నల్లని ఆహార పదార్థాలు ఏవైనా ఉంటే వాటిని పక్షులకు కనుక ఆహారంగా పెట్టినట్టయితే విశేషమైన ఫలితాలు పొందవచ్చు. తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు లగ్నంలోను, గురు శుక్రులు 3వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శుభవార్తలు వింటారు, కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. మీరు ఏ కార్యం చేపట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఈ రోజు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, తులసి దళాలతో విష్ణుమూర్తికి కనుక ఈ రోజు పూజ చేసినట్టయితే, విష్ణువాలయం సందర్శించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే.